వెల్కమ్ టు విజిల్. వాషింగ్టన్లో భారత రాయబార కార్యాలయం ఒక అమెరికన్ లాబియింగ్ సంస్థను నియమించింది అనే వార్త భారత విదేశాంగ విధానంపై అనేక కీలక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అమెరికా న్యాయశాఖ సమర్పించిన FARA ఫారిన్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ డాక్యుమెంట్స్ ప్రకారం భారత రాయబారి కార్యాలయం SHW పార్ట్నర్స్ LLC అనే సంస్థను నియమించింది. ఆ సంస్థకు నేతృత్వం వహిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన జేసన్ మిల్లర్. ఈ ఒప్పందం వాణిజ్య చర్చలు, ద్వైపాక్షిక భేటీలు, ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన దౌత్య కార్యక్రమాల కోసం ఈ లాబియింగ్ సంస్థ సేవలను వినియోగించుకున్నట్లు పబ్లిక్ రికార్డులు చెబుతున్నాయి. అసలు లాబియింగ్ అంటే ఏంటి? అది చట్టబద్ధమేనా లేక రాజకీయమా? అమెరికాలో లాబియింగ్ చట్టబద్ధమైన వ్యవస్థ. విదేశీ ప్రభుత్వాల తరపున పనిచేసే సంస్థలు తమ కార్యకలాపాలను ఫారిన్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ దృష్టితో చూస్తే భారత రాయబారి కార్యాలయం చేసిన పని చట్టవిరుద్ధం కాదు. కానీ ప్రశ్న చట్టబద్ధత గురించి కాదు. రాజకీయ నైతికత. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశం. ముఖ్యంగా విశ్వగురు అన్న నినాదంతో ముందుకు వెళుతున్న భారత్ తన విదేశాంగ ప్రయోజనాల కోసం అమెరికా రాజకీయ లాబీయిస్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లాబీయిస్ట్ జేసన్ మిల్లర్ సాధారణ వ్యక్తి కాదు. గతంలో ట్రంప్ పాలనలో కీలక పాత్ర పోషించిన రాజకీయ సలహాదారుడు. ట్రంప్ రాజకీయ వర్గానికి చెందిన లాబీయిస్ట్ను ఎంపిక చేయటం మన దేశ దౌత్యానికి దీర్ఘకాలంలో మేలు చేస్తుందా లేదా అనేది అసలు ప్రశ్న. రేపు అమెరికాలో అధికారంలోకి వేరే పార్టీ వస్తే ఈ లాబియింగ్ పెట్టుబడి ప్రభావం ఉంటుందా లేదా అన్నది మరో ప్రశ్న. ఇప్పటి వరకు అమెరికాతో పాటు ఇతర వెస్ట్రన్ దేశాలు ఇతర దేశాలపై ప్రభావం చూపేందుకు లాబియింగ్, మీడియా మేనేజ్మెంట్, రాజకీయ కన్సల్టెంట్లను వినియోగిస్తాయని మనం విమర్శించేవాళ్ళం. ఇప్పుడు అదే మార్గాన్ని భారత్ కూడా అనుసరిస్తుందా అన్నది అసలు ప్రశ్న. అంతర్జాతీయ సంబంధాలు ఇప్పుడు విలువల ఆధారంగా కాకుండా లాబియింగ్ కాంట్రాక్టుల ఆధారంగా నడుస్తున్నాయా అనేది ఆ ప్రశ్న తలెత్తక మానదు. లాబియింగ్ చట్టబద్ధమై ఉండొచ్చు, కానీ అది దౌత్యానికి ప్రత్యామ్నాయం కాదు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం తన విదేశాంగ బలం, తన చరిత్ర, విలువలు, తన స్వతంత్ర నిర్ణయాల విధానంలో ఉండాలి తప్ప వాషింగ్టన్ లాబీ కారిడార్లో చెల్లించే ఫీజుల్లో కాదు. ఒక పక్క అమెరికా అధ్యక్షుడు మన దేశ ప్రధాని ఉద్దేశించి ఐఎమ్ నాట్ హ్యాపీ, మోడీ మేక్స్ మీ హ్యాపీ అనే వ్యాఖ్యలు ట్రంప్ తెంపరితనానికి నిదర్శనం. మరోపక్క మన దేశ మీడియా ముందు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పాలన. ఫ్లాగ్ సోషల్ మీడియా పోస్టులతో పాటు ప్రెసిడెంట్ ట్రంప్ను ఇంప్రెస్ చేయడానికి విదేశీ లాబియింగ్ సంస్థల సాయంతో తమ ప్రతిష్టను రక్షించుకోవటానికి ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు వ్యవస్థలు ఎంత లోతుగా క్షీణిస్తున్నాయో పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం 2025 ఏప్రిల్ నుంచి అమెరికా SHW పార్ట్నర్స్ LLC అనే సంస్థకు సంవత్సరానికి సుమారు $1.8 మిలియన్ చెల్లిస్తున్నారనే వార్త ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి ఉండగా దేశ ప్రతిష్టను కాపాడటానికి లాబీయిస్టుల అవసరం ఎందుకు వచ్చింది అనేది అసలు ప్రశ్న. గత 11 సంవత్సరాలుగా భారతదేశం ఒక విచిత్రమైన దృశ్యాన్ని గమనిస్తుంది. దేశంలో అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్న వ్యక్తి స్వేచ్ఛాయుత ఒక్క పత్రికా సమావేశం నిర్వహించకుండా కాలాన్ని గడిపేస్తున్నారు. ప్రశ్నలు లేని ప్రసంగాలు, ముందే సిద్ధం చేసి పెట్టుకున్న స్క్రిప్ట్లు, విమర్శలకు తావులేని కమ్యూనికేషన్స్ ఇవే పాలనగా మారాయి. స్వదేశీ పత్రికలతో నేరుగా సంభాషణ చేయలేని నాయకత్వం విదేశీ డాలర్లతో కొనుగోలు చేసే అంతర్జాతీయ లాబీ సంస్థల మీద ఆధారపడటం సహజ పరిణామమే అనుకోవాలా? దీన్ని ప్రజాస్వామ్య కోణంలో చూద్దామా, ఇమేజ్ మేనేజ్మెంట్ పాలనలో భాగంగా చూద్దామా?
ఈ లాబియింగ్ ఒప్పందం జరిగిన కాలాన్ని గమనిస్తే డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ హౌస్లో భారత ప్రభుత్వంపై ఏర్పడే అభిప్రాయాలను సరైన దిశలో మలచటానికి లాబియింగ్ ప్రయత్నం జరుగుతుంది అనే విమర్శలు ఒక పక్క, ఇది మన స్వతంత్ర విదేశాంగ విధానమా లేదా అమెరికా రాజకీయ కేంద్రాల ముందు తలంచే కలోనియల్ మనస్తత్వమా అన్న ప్రశ్నకు జవాబు ఎవరు చెబుతారు? భారత వస్తువులు సేవలపై ట్రంప్ టారిఫ్స్ ఒక పక్క, మరొక పక్క మోదీ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాలు తెరపైకి వచ్చిన అనంతరం ఈ లాబియింగ్ ప్రారంభమైందన్న వాదనలు కూడా బలంగా ఉన్నాయి. మన దేశ విధానాలతో సమాధానం చెప్పాల్సిన చోట లాబియింగ్తో సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నంగా భావించాలా? ఇది దేశ ప్రయోజనాల కోసం అందామా? ఒక వ్యక్తి ఒక రాజకీయ బ్రాండ్ కాపాడుకునే ప్రయత్నం అందామా? బలమైన విదేశాంగ విధానం వ్యక్తిగత ఆకర్షణపై ఆధారపడదు, మన దేశ సంస్థాగత శక్తిపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రధాని మోదీ పాలనలో విదేశాంగ విధానం కూడా ప్రధానమంత్రి బ్రాండ్కు అనుబంధంగా మారింది. ప్రధాని బ్రాండ్ దెబ్బతినకుండా లాబియింగ్తో డాలర్లు పోసి పూడ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? ఆ సొమ్ము మోదీది కాదు, బీజేపీ పార్టీది కాదు, ఈ దేశ ప్రజల సొమ్ము. ప్రధాని మోదీని స్ట్రాంగ్ లీడర్గా, గ్లోబల్ ఐకాన్గా, ప్రపంచ అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో మోదీ ఉన్నారని ప్రసార మాధ్యమాల్లో మనం తరచూ చూస్తాం. ప్రభుత్వ యంత్రాంగం, కార్పొరేట్ మీడియా, ఇప్పుడు అంతర్జాతీయ లాబియింగ్ సంస్థలు కలిసి నిర్మించిన మోదీ ఇమేజ్ ఒక మిత్ అని భావించాలా? ఈ మిత్రు నిలబెట్టడానికి కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుంటే మరొక పక్క దేశంలో నిరుద్యోగం, ఆకలి, అసమానతలు పెరగటం నిజం కాదా? ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నలు, ప్రజాస్వామ్యం అంటే సమాధానాలు, ప్రజాస్వామ్యం అంటే ప్రజల ముందు నిటారుగా నిలబడే ధైర్యం. ఈ మూడు లేని చోట కేవలం లాబియింగ్ అనేది ఏ దేశ గౌరవాన్ని కాపాడలేదు.